ఉమ్మడి వరంగల్ ప్రజలకు క్యాన్సర్ సంబంధిత అత్యుత్తమ వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని పశ్చిమ ఎమ్మెల్యే నాయని తెలిపారు. బుధవారం రెనోవా బన్ హాస్పిటల్స్ ను రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ములుగు ఎక్స్ రోడ్ లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రస్తావిస్తూ రెనోవా బన్ హాస్పిటల్స్ ద్వారా తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ ప్రాంతంలో సామాన్యులకు అత్యాధునిక సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రావడం, హన్మకొండ నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు రెనోవా బన్ హాస్పిటల్స్ యాజమాన్యానికి అభినందనీయమన్నారు. క్యాన్సర్ చికిత్సలు ఎంతో అనుభవం గడించిన వైద్యులు, యాజమాన్య సభ్యులు కలిసి కొత్తగా ప్రారంభించిన రెనోవా బన్ హాస్పిటల్స్ రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందించడంలో ముందంజలో ఉంటుందని, ప్రేమతో ఆప్యాయతతో లాభాపేక్ష ఎక్కువగా లేకుండా సరైన నైతికతో నిర్వహిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మేయర్ గుండు సుధారని రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కల్పించడం కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని, అంతేకాకుండా ఆరోగ్యశ్రీ సేవల ద్వారా వరంగల్ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని రెనోవా యాజమాన్యాన్ని తెలిపారు. అనంతరం రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ CEO శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రెండవ పెద్ద నగరమైన వరంగల్ ప్రాంతంలో మొట్టమొదటి సమగ్రమైన క్యాన్సర్ హాస్పిటల్ గా రెనోవా బన్ హాస్పిటల్స్ నిలుస్తుందని అన్నారు. కేవలం వరంగల్ నగర వాసులకే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల వారికి కూడా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. Patients who need radiation as a part of their treatment. As you know, most of our patients who come for cancer treatment would require radiation. So that way we treat right from area we can treat. Where radiation is an indication, we use this. Best thing about this machine, what we have here is the ease in which the patients can come in and go out. Routinely radiation is simple, and even for patients, people who are operating this machine, it's very easy. The technology needs to be accessible at the same time. It needs to be ease of where patient comes and lies down. In next 60 seconds to 90 seconds, the patient